హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చేసి భాస్కర్ బ్లాగ్స్ అనమాట. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ గారు అయితే వాళ్ళ పొలం కాడికి అయితే తీసుకొచ్చింది అనమాట. పెద్ద షెడ్ ఉంది, ఆవుల షెడ్. ఇక్కడ చూస్తారు కదా పెద్ద షెడ్. అండ్ కొంచెం లోపల కూడా వెళ్దాము. అండ్ ఏమైందంటే ఇక్కడ బాగానే గత ఎన్ని ఆవులు అంటే ఒక నాలుగు ఆవులు అయితే ఉన్నాయన్నమాట. 4 ఆవులు ఉన్నాయి, ఒక 2 బర్రెలు ఉన్నాయి. అయితే మనకైతే ఒక్కసారి అయితే వాడు ఏం చేస్తున్నాడు, తోలుకొచ్చిండు, మరి ఏం చేస్తుండు అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాము. ఏంటంటే కుత్తి పోస్తారంట, అది పెట్టే తీసుకోవద్దు కదా, కుత్తి మిషన్ కాడికి అయితే తీసుకుపోతుండు. ఫస్ట్ నా వీడియోస్ ఉంది, లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, తప్పకుండా బెల్లాక చేసుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతాండి ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తుండు ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా, వీళ్ళ దిగత హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవులు. ఇవి ఒక్కొక్కటి 10 లీటర్ల వరకు ఇస్తాయంట ఆవులైతే, పాలైతే. అండ్ ఇది ఆల్రెడీ ఈనడానికి ఉందన్నమాట. ఇక్కడే 2 సంవత్సరాలు అవుతుంది. వీడు చూడండి కుత్తి నింపుతుండనమాట. ఇగో ఈ కుత్తి పచ్చి సొప్ప, అది ఎందుకు ఇగో ఈ సొప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సొప్ప తీసుకొచ్చి మిషన్లో కొడితే కుత్తిలా తయారైపోతాయి అనమాట. ఇక్కడ చూసినారు కదా, ఇక 2 పెట్టెలు తీసుకుపోతుండు. ఇందాక ఏమైందంటే ఇంట్లో ఖరాబ్ అయిన కుత్తి ఉండే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంట్లో ఖరాబ్ అయిన కుత్తి ఉండే. కాకపోతే ఏమైందంటే ఈ ఖరాబ్ అయిన కుత్తి బర్లకు పోసిరు. అక్కడ చూసారు కదా, ఇక బర్లకు అయితే ఆ ఖరాబ్ అయిన కుత్తి అయితే పోసిరు అనమాట. ఇక ఇప్పుడైతే మళ్ళీ కొత్త కుత్తి పోస్తుండు ఈ ఆవులకైతే. చూసినారు కదా, ఆవులు అయితే బుక్కుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆవు 10 లీటర్లు ఇస్తుందంట ఫ్రెండ్స్. 10 ఆల్రెడీ 8 వరకు అయితే ఇస్తుందంట ఆవులైతే. కానీ ఇవైతే అమ్మేటి కావు. ఇవల్ల బ్లాగ్ ఏంటంటే, ఇక్కడ మా ఫ్రెండ్ గారు చూసినారు కదా, ఏమైందంటే మంచి ఒక షెడ్డు చూసినారు కదా, గత 4 లక్షలు అయినాయంట ఫ్రెండ్స్ ఈ షెడ్కి అయితే. ఆవులు కట్టేసుకోవడానికి మంచిగా ఒక రూమ్ కూడా పెట్టేసుకురు వాళ్ళు. ఒక రూమ్ పెట్టేసుకుర్రు. ఆవులకి మంచిగా ఇది గాలి అంటారు. ఇది గాలి అంటే ఇది వేయడానికి, కుత్తి వేయడానికి అది ఇది ఈ ప్లేస్ కూడా బాగుంది దీంట్లో. చూసారు కదా, మనకేందంటే మంచిగా షెడ్ చేసుకున్నాం 4 లక్షలు పెట్టి. అండ్ తర్వాత ఏంటంటే ఇది అయితే చాలా రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆవులు అయితే మనకైతే ఒక్కొక్కటి 1,10,000 వరకు అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు నార్మల్గా బక్క అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళ తానుండి అయితే ఒక 1 ఇయర్, గత 1 ఇయర్ అయితే అయిపోయింది. 1 ఇయర్ ఒక్కొక్క ఆవుకి అయితే 2 ఇయర్ కూడా మునిగిపోయింది ఇక్కడ. అంటే ఉండడం అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఆవు అయితే 2 సంవత్సరాలు ఉంటుందంట ఇక్కడ. అంటే ఇక్కడ రాబట్టి 2 సంవత్సరాలు అయితే అవుతుందంట. ఇది కూడా ఒక రీసెంట్గా అయితే ఇది అయితే మొన్న తీసుకొచ్చిందంట, ఒక 1 మంత్ 2 మంత్ కింద. ఇది కూడా మనకి 1 ఇయర్ అవుతుందంట తీసుకొచ్చి అయితే. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కుత్తి పోస్తారంట. కుత్తి పోసి ఒకటే పూట దాన పెడతారంట ఫ్రెండ్స్. ఒకటే పూట దాన పెడతారంట, కుత్తి పోస్తారంట. అండ్ మనకి ఇది చూస్తున్నారు కదా, ఇవాళ బ్లాగ్ చూడండి. ఈ బర్రెలు వాళ్ళ బ్లాగ్ ఏంటంటే ఇదే బ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇవి బర్రెలు చూడండి, ఇప్పుడు కుత్తి మంచిగా బుక్కుతున్నాయి. ఎందుకంటే కుత్తి పోస్తేనే నిన్నగా దొడ్డుగా అవుతాయి అనమాట. కొంతమంది ఏంటంటే దానాలు కలిపి అయితే పోస్తారనమాట. అట్లయితే ఇంకా చాలా అంటే చాలా బలుస్తాయి ఆవులు, దూడలు కానీ, లేగలు కానీ. ఇదే సొప్ప తీసుకొచ్చి మిషన్లో పెడతారనమాట. అండ్ మనకు వచ్చేసి ఇంకా పోస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మనకి మళ్ళీ సాయంత్రానికి అయితే సొప్ప అయితే కోదామంట అన్నాడు. మళ్ళీ అది కోస్తాడా కోయడా అది కూడా ఆడికి అనుకున్నాం మనతోటి. అండ్ ఇప్పుడు కోస్తాడా. ఇప్పుడు చూసినారు కదా, ఇది సింగిల్ పేస్ మిషన్ అనమాట. ఈ మిషన్ సింగిల్ పేస్. ఇది నార్మల్గా రిమ్ కరెంటునే నడుస్తుంది అనమాట. కానీ కొన్ని చాలా కుత్తి మిషన్లు ఉంటాయి, కొన్ని ఆగిపోతాయి అనమాట మధ్యలో. ఇది చూసినారు కదా, ఇది ఎంతవరకు ఇస్తుందో తెలియదు. కానీ ఇక్కడ ఆవుల లీటర్కి పాలు అయితే ధర వచ్చేసి ఒక 40 వరకు అయితే ఇస్తుందన్నమాట. మా ఫ్రెండ్ గారు ఏంటంటే ఒక ఆవు అయితే అమ్మకానికి ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు ఒకసారి అయితే అక్కడ వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఆవు ఎలా ఉంది మళ్ళీ అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. మనోడు అయితే అక్కడైతే ఉండనమాట. ఎందుకంటే ఆ ఆవు అయితే జెర్సీ ఆవు అనమాట. అదైతే అమ్మకానికి అయితే ఉందంట అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. వాళ్ళ డాడీ కూడా సాయంత్రం అయితే పెద్ద వీడియో అయితే దాని దగ్గర అయితే తీస్తాను అనమాట. ఇదే ఆవు అనమాట. దీనికైతే ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. ఎందుకైతే ఇది అమ్ముతున్నాం కాబట్టి ఇవాళ బ్లాగ్ చేస్తున్నారు దీని దగ్గర. చూసినారు కదా, ఆవు అయితే ఈ విధంగా అవుతుందన్నమాట. కాకపోతే ఇది సాయంత్రం వరకు ఇట్లా పాలు వినేటప్పుడు అయితే వీడియో తీసి మీకు పెట్టేస్తా, యూట్యూబ్లో అప్లోడ్ అయితే పెట్టేస్తాను నేను. అండ్ ఎందుకంటే ఇంకేం కొన్ని ఇన్ఫర్మేషన్ తెలివే అనమాట. ఇది ఎన్ని పాలు ఇస్తుంది, అది మొన్ననే రీసెంట్గా కాలేజీకి అయితే వచ్చింది అనమాట. అట్లానే మనకు వచ్చేసి ఏంటంటే
వీళ్ళ తానైతే మంచిగా డైరీ ఫామ్ పెట్టుకొని డబ్బులు అయితే మొత్తం సంపాదిస్తారనమాట. ఈ సైడ్లో అయితే చాలామంది ఆవులు బర్రెలు అవన్నీ ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తారనమాట. చూసినారు కదా, ఈ యాభై అయితే అమ్మకానికి అయితే ఉందంట. మళ్ళీ సాయంత్రం అయితే వాళ్ళ డాడీ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని వీడియో రేపటి వరకు అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను అనమాట. చూసినారు కదా, అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. నేనైతే ఆపడానికి వచ్చినాను. ఇగో ఫ్రెండ్స్ చూసినారు కదా, మనకైతే ఇవాళ బ్లాక్ ఏంటంటే మొత్తానికైతే మా సైడ్లో అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు చాలా ఆవులు ఉంటాయి అమ్మకానికి. రైతుల దగ్గర ఒక గత 30,000 నుంచి 50,000 వరకు అయితే ఉంటాయన్నమాట. అండ్ మనకైతే ఇది ఇక్కడ మాత్రం ఇవాళ అయితే ఉందన్నమాట ఆవైతే అమ్మకానికి అయితే. కాకపోతే ఇన్ఫర్మేషన్ కొన్ని అతనికి అయితే తెలియదు అనమాట. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత సాయంత్రం వరకు అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక వీడియో తీసి రేపటి వరకు అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. చూసారు కదా, ఆవైతే ఈ విధంగా ఉంది. ఎన్నవ ఈత అది ఉంటుంది? ఎన్నవ ఈత? రెండవ ఈతనా? రెండవ ఈత ఆల్రెడీ ఉందంట. మనకైతే ఇంక కొన్ని తెలుసు ఆల్రెడీ. అట్లని చెప్పేసి ఇక ఈ వీడియో అయితే సాయంత్రం వరకు అయితే వీడియో అయితే తీసి రేపటి వరకు అయితే అప్లోడ్ చేసేస్తాం ఫ్రెండ్స్. చూసినారు కదా, మన ఛానల్ ఫస్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం ఇక బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే అండ్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మళ్ళీ కొత్త వీడియో పడితే. ఇక చూసారు కదా, మా సైడ్లో అయితే ఇప్పుడైతే వరి మొక్కలు అయితే వేస్తున్నారు అనమాట. వరి మొక్కలు వేస్తున్నారు. ఇక మొత్తానికి బర్రెలు ఆవులు ఇవే ఉంటాయి ఈ సైడ్లో అయితే. ఎందుకంటే దీంట్లో కాడ ఉన్నంత డబ్బులు అంటే ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకుంటే చాలామందికి అయితే కష్టం ఉంటుంది. కానీ కష్టంలో కొంచెం అయితే డబ్బులు అయితే చేతికి అయితే మంచిగా వస్తాయి అనమాట. అట్లా అని చెప్పేసి అండ్ ఏంటంటే మన సొంతం వరకు కాబట్టి సొంతం వరకు ఫ్రెండ్స్ ఏంటంటే మన సొంతం వరకు కదా. మన ఆవులు తెచ్చుకొని ఒక దగ్గర మేపుకొని మంచిగా దాని గడ్డి దానా పెట్టుకుంటుంటే అది మన సొంతం వరకు కదా. అట్లా అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందనమాట. అండ్ మనం డైరీ ఫామ్ పెడితే ఖచ్చితంగా మనకైతే లాభాలు ఉంటాయి. కానీ కాకపోతే మనము కొన్ని ఏంటంటే ఇక మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఆవులైతే పాలిస్తే పాల బట్టి మనకు డబ్బులు వస్తాయి ఇంతవరకే. అండ్ చూసారు కదా, ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఓకే, మన వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోకి ఇక ఈ అయితే ఇవాళ వీడియో తీస్తా, రేపటి వరకు అయితే అప్లోడ్ చేసేస్తా. ఈ ఎంతవరకు చెప్తారు దీని పొడుగు చూశారు కదా, నార్మల్ ఇట్లా కట్టేసే ఆవులు అనమాట. అండ్ మనకు వచ్చేసి ఏంటంటే ఇది చాలా తట్టుకునే ఆవు అనమాట. వాతావరణానికి ఎక్కడ చూసినా తట్టుకునే ఆవు. ఎందుకంటే చూసినారు కదా, ఇష్టం వచ్చినట్టు అక్కడిక్కడ తిప్పేసి ఆమెనైతే మేపుతారు అనమాట. అండ్ మనకు వచ్చేసి ఏంటంటే ఇక ఓకే ఫ్రెండ్స్, బాయ్.